హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మీకు స్పెషల్ కలెక్షన్ అలాగే బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ మరి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ సారీస్, ఆల్ వెరైటీ సారీస్ చూపించడానికి మేము వచ్చేసాము దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్. మరి ప్రజ్ఞా సారీస్లో ఏ వీక్కి ఆ వీక్ చూస్తే కనుక చాలా వెరైటీస్ ఉంటాయి. మరి ఈ వీక్ వచ్చిన కలెక్షన్ పై లుక్ వేద్దాం. ఎవ్రీ వీక్ ప్రజ్ఞా సారీస్లో ఉన్న ఆల్ లేటెస్ట్ వెరైటీ సారీస్ చూస్తూ ఉన్నాం కదా. మరి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్, ఎలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చిందో అరుణ గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ మేడం, మరి ఈ రోజు మా వ్యూయర్స్కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ట్రెండీ కలెక్షన్స్. ఓకే, డిఫరెంట్ వెరైటీస్ న్యూ స్టాక్ లో చూస్తాం. ఫస్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ, డార్క్ బ్లూ వస్తుంది అనమాట. ఇంకా బ్లూలో బోర్డర్స్ చూసినట్లయితే మనకు టెంపుల్ అనేది ఇవాళ రేపు బాగా ట్రెండీలో ఉంది కాబట్టి టెంపుల్స్ అనేది తీసుకున్నాం దీని మీద. దీంట్లో కూడా ఏంటంటే మనం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి టూ సైడ్స్ మనకు బోర్డర్స్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నాం. మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్స్ అక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, అటు నుంచి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చారు. మళ్ళీ మనకు బోర్డర్స్ లో కూడా 3 వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసి మనకు టెంపుల్ ఇట్లా ఇచ్చేసి మిడిల్ అంతా మనకు ప్లైన్ గా కాకుండా డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట. ఒకటి ఆరో షేప్ లో ఇచ్చారు మనకి, ఇంకోటి వచ్చేసి మనకు పింక్ లో ఇక్కత్ స్టైల్ లో ఇచ్చేసారు. ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా ఫ్లవర్ వర్క్ అంతా వస్తుంటుంది షోల్డర్ పార్ట్ లో. ఫ్రిల్స్ లో చూసినట్లయితే మనకు కొంచెం లంది స్టైల్ లో పళ్ళు షోల్డర్ దగ్గర పింక్ కలర్ ఇచ్చేసారు. పళ్ళు వచ్చేసి మనకు కింద బార్డర్ చూసినట్లయితే పింక్ కలర్ తోటి ఇచ్చేసారు అనమాట. సారీ అంతా ఇలానే మనకు రన్ అవుతూ వస్తుందండి. ఓకే, పళ్ళు చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు హెవీగా టిష్యూ మనకి జరీ అనేది యూస్ చేశారు అనమాట. పళ్ళలోనే మనకి రిచ్ పళ్ళకి హెవీగా ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లైన్ ఇచ్చారండి. ప్లైన్ ఇచ్చేసి 2 బోర్డర్స్ ఇచ్చారనమాట. మనకు షోల్డర్ పార్ట్ లో ఏ బోర్డర్ మనకు గ్రీన్ వస్తుంది కాబట్టి పింక్ గానీ అలా స్టిచ్చింగ్ చేయించుకుంటే హ్యాండ్స్ కి చాలా బాగుంటుంది. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1600 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓహో, లైక్ పట్టు లాగా ఉంది చూస్తే. మరి సారీ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకుంటుంది అనమాట. ఇక్కత్ లోనే మనకు జూట్ కోటా అనేది వస్తుంది. జూట్ లోనే మనకు కోటా స్టైల్ లో తీసుకుంటారు అనమాట. ఇక్కత్ డిజైన్ అనేది మనకు కొంచెం జనరల్ గా వేరుగా నడుస్తుంది కాబట్టి బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ తోటి తీసుకున్నారు. దాని నుంచి కూడా మనకి ఏంటంటే పీచ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి లైన్స్ అనేది డిజైన్ చేశారనమాట. బోర్డర్ పైన అంతా మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఇక్కత్ డిజైన్ తీసుకున్నారండి. దీనికి కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నారు. బ్యాక్ మాత్రం చీకు కలర్ ఇచ్చేసి దీంట్లోంచి మళ్ళీ మనకు పీచ్ కలర్ అండ్ యాష్ కలర్, క్రీమ్ కలర్ ఇట్లా యాడ్ చేస్తూ వచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు ఇక్కత్ స్టైల్ లో ఇచ్చేస్తారు ప్రింటెడ్ అనేది. కింద బోర్డర్ కూడా మనకు ట్రెడిషనల్ లుక్ తో తీసుకున్నాం అనమాట. బోర్డర్ చూసినట్లయితే కింద కూడా మనకు 2 rows అదే కంటిన్యూ లో ఇచ్చేస్తారు. పీచ్ కలర్ అండ్ ఒక మాటి వర్క్ అనేది పైన అంతా కూడా మనకు మాటి వర్క్ తోటి మనకు సేమ్ కలర్ కాంబినేషన్ తోటి మాటి వర్క్ ఇచ్చేసారు అనమాట. మొత్తం బార్డర్ మీద అంతా కూడా. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనం బార్డర్ లో ఎక్కడైతే మనం 2 షేడ్స్ అనేది తీసుకున్నాము. పీచ్ కలర్ అండ్ రెడ్ కలర్ తోటి మనకు ఆరెంజ్ షేడ్ లో ఇచ్చాం కదా, సేమ్ అలానే మనకు పళ్ళ పాటలో కూడా తీసుకున్నారు అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మనకు పీచ్ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చేసారండి. అంటే కాంట్రాస్ట్ గా బార్డర్ లో అంతా కూడా మనకు పీచ్ కలర్ యూజ్ చేస్తారు కాబట్టి అదే ఇచ్చేసి ఇటు సైడ్ బార్డర్స్ మాత్రం మనకి కంటిన్యూ ఇచ్చారనమాట. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1950 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓహో, మ్యాటి వర్క్ లుక్ చూస్తే చాలా రిచ్ గా ఉంది. సారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ లో తీసుకున్నారండి. డిజైనర్ వేర్ సారీ అనమాట. ఇదంతా కూడా మనకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇచ్చారు. హాఫ్ వరకు మనకి ఏంటంటే ప్యూర్ షిఫాన్ లో 2 షేడ్స్ అనేది మనకు 2 షేడ్స్ నే మనకు 4 డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారనమాట. అండ్ ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ పింక్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు 4 షేడ్స్ లో ఇచ్చారనమాట. వచ్చిందేమో సారీ మాత్రం 2 షేడ్స్ వచ్చింది. డిజైన్ మాత్రం మనకు 4 షేడ్స్ లాగా ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కూడా యాంటిక్ బోర్డర్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా యాష్ కలర్ మీద బ్లాక్ కలర్ మీద వచ్చేసి బేస్ మనకు బ్లాక్ ఇచ్చేసి దాని మీద అంతా కూడా మనకు సిల్వర్ వర్క్ లాగా మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. యాంటిక్ బోర్డర్స్ వచ్చేసాయి అనమాట. దీంట్లో కూడా మనకి యాంటిక్ లో కూడా డిఫరెంట్ గా మనకు కట్ వర్క్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. అంటే మనకి బోర్డర్స్ స్పెషల్ గా చేయించామండి. ఇందులో ఫ్రిల్స్ పార్ట్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా
లానే తీసుకున్నాం, ఎందుకంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద అంతా కూడా ఓకే నెట్టెడ్ అవునండి, నెట్ పింక్ కలర్ ఇచ్చేసి యాష్ కలర్ తోటి ఫ్లవర్ వర్క్ తీసుకున్నాం. మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ అంతా కూడా మనకి యాష్ కలర్ తోటి ఇచ్చి దాని నుంచి కూడా మనకి సర్వెంట్స్ కి అంతా కూడా మనకి ఏంటంటే ఫిల్ చేస్తూ సిల్వర్ కలర్ తోటి ఇచ్చారనమాట. ఓకే అక్కడక్కడ స్టోన్స్ కూడా సెల్ఫ్ కలర్ మనకి షెల్ఫ్ కలర్. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకి యాష్ కలర్ తోటి జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. ఓకే జూట్ హ్యాండ్స్ కి కూడా మనకి బోర్డర్ అనేది కంట్లో ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జూట్ ఇచ్చారనమాట. మరి ఎంత ఉంటుంది శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు 2400 పడుతుంది. ఓకే 2400 రూపీస్ కి ఈ శారీ మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ లో ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ప్రజ్ఞా శారీస్ లో మనకి ఆల్ కూడా లేటెస్ట్ వెరైటీస్ అవైలబుల్ లో ఉన్నాయి. దట్ టు ప్రైసెస్ వచ్చేసి చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ తక్కువ ప్రైస్ లో మంచి మంచి కలెక్షన్స్ కావాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనం ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ తో పాటు ఇంకా డిఫరెంట్ అండ్ స్పెషల్ కలెక్షన్ ఆల్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లోరల్ ప్రింట్ లోనే మనకు జూట్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జార్జెట్ ఇచ్చారు. ఓకే మామూలుగా డైలీ యూస్ పర్పస్ స్టైల్లోనే తీసుకున్నారనమాట, ఆఫీస్ కానివ్వండి అలా. దాంట్లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన చోటంతా కూడా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. మొత్తం అంతా ఫిల్ చేస్తూ మనకు జూట్ కలర్ తోటి ఇచ్చారనమాట. ఆరెంజ్ మీద అంతా కూడా మనకు లైట్ జూట్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చేసారనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు జూట్ అనేది ఫ్యాబ్రిక్ తోనే చేశారండి. ఒకటి వచ్చేసి మనకు లైట్ ఆరెంజ్ తీసుకున్నారు, ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ మీద అంతా కూడా ఇలానే కంటిన్యూ రన్ అవుతూ వస్తుంది. 3 సైడ్స్ ఇలానే కంటిన్యూ వచ్చేస్తుంది. ఫ్లోరల్ ప్రింట్ సారీ అంతా కూడా మనకి ఇలానే ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ తీసుకొని క్రీపర్ అంతా గ్రీన్ జూట్ వచ్చింది. మాక్సిమం స్టిఫ్ ఉన్న వాళ్ళు కట్టలేమేమో అన్న ఫీలింగ్ లేకుండా ఫాలింగ్ క్లాత్ లో కూడా ఇలా చేయించామన్నమాట డిఫరెంట్ గా. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనం ఆరెంజ్ కలర్ తోటే ప్లెయిన్ గా తీసుకున్నాం. ఎంత ఉంటుంది కాస్ట్? మరి దీని కాస్ట్ వచ్చేసి మనకు 1750 పడుతుంది. ఓహో 1750 రూపీస్ ఈ శారీ ప్రైస్. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు జూట్ లోనే నెట్ స్టైల్ లో ఇచ్చారనమాట. సూపర్ నెట్ ఫ్యాబ్రిక్స్ అలా మనం యూజ్ చేస్తుంటాం. జూట్ యాడ్ అవుతూ ఇచ్చారనమాట. దీంట్లో బోర్డర్ చూసినట్లు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. స్కై బ్లూ మీద అంతా కూడా మనకు లైన్స్ లాగా జూట్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. స్ట్రైప్స్ లైన్స్ ఇచ్చేసారు. మిడిల్ అంతా మనకు ప్లెయిన్ గా కాకుండా గోల్డెన్ తోటి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చేసారనమాట. చాలా దగ్గరగా హెవీగా ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం. హార్స్ ఇచ్చారు, నెట్ ఇచ్చేసి మనకి దాని మీద క్యామిల్స్ అనేవి ఇచ్చారు. క్యామెల్స్ వచ్చాయి. ఆ క్యామెల్స్ డిజైన్ అంతా కూడా కంటిన్యూ ఇచ్చారనమాట. నెట్ మీద అంతా కూడా మనకు క్యామెల్స్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ తో యూజ్ చేశారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు సారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ తోటి మనకు మల్టిపుల్ ఫ్యాన్సీ బోర్డర్ అనేది కంటిన్యూ ఇచ్చారనమాట. మొత్తం గోల్డ్ మీద యాంటిక్ బోర్డర్ అనేది కంటిన్యూ వచ్చేసి మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు గోల్డెన్ తోటి అవుట్ లైన్ అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్ అంతా కూడా గోల్డెన్ బ్లౌజ్ గోల్డెన్ సేమ్ మనకి అలానే ఎగ్జాక్ట్ మనకి అదే ప్యాటర్న్ తోటి మనకు బ్లౌజ్ కూడా తీసుకున్నాం అనమాట. కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 1550కే మనకి ఈ సారీ. ఓహో yes చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 1550 రూపీస్ ఓన్లీ. సారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ప్రజ్ఞా సారీస్ లో. కూడా ఏంటంటే పట్టు కూడా మనకు చాలా సాఫ్ట్ వస్తుంది అన్నమాట. బోర్డర్స్ చూసినట్లయితే కూడా బోర్డర్స్ లో కూడా మనకు పట్టు అనేది యూజ్ చేశారు. లీఫ్ గ్రీన్ ఇచ్చేసారు అనమాట. లీఫ్ గ్రీన్ ఇచ్చేసి ఇటు సైడ్ మనకి మళ్ళీ మనకు గోల్డెన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. మిడిల్ లో చూసినట్లయితే ఇదంతా కూడా మనకు మెంత్ కలర్ తో ఎల్లో అనేది యాడ్ చేస్తారనమాట. మిడిల్ లో ప్లెయిన్ గా కాకుండా షెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు షెల్ఫ్ తోటి వీవింగ్ అనేది వచ్చేసింది. మిడిల్ పార్ట్ లో బంచెస్ అంతా కూడా మనకు చిన్న గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు. అంతా మనకు గ్రీన్ యూజ్ చేస్తారు కదా, పింక్ యూజ్ చేశారు అనమాట. ఇట్లా మనకు ఆల్టర్నేట్ బోర్డర్స్ తీసుకున్నారు. పళ్ళ కూడా చూసినట్లయితే మళ్ళీ మనకు కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. పింక్ లో మనకు 2 షేడ్స్ అనేది మనకు పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. బోర్డర్స్ అంతా కూడా పీచ్ కలర్ తీసుకున్నాం కదా, ఆ 2 షేడ్స్ అనేది యాడ్ చేశారు. పళ్ళ పాటలు అంతా కూడా మనకు ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా కొంచెం బ్రాడ్ సైజ్ లో మనకు ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి మనకు వేవీ క్రాస్ లైన్స్ లో అంతా కూడా వేవీగా ఫ్యాన్సీగా ఒక బార్డర్ అనేది ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకున్నారు. పింక్ లోనే మనకు 2 బోర్డర్స్ ఇచ్చారనమాట. సారీలు అంతా కూడా మనకు గ్రీన్ అండ్ పీచ్ కలర్ లో ఇచ్చారు కదా,
టూ బోర్డర్స్ ఇచ్చారు. ఎంత ఉంటుంది ఈ బ్యూటిఫుల్ ఐశ్వర్య పట్టు శారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 6200 పడుతుంది. చూస్తున్నారు కదా, లుక్ వైజ్ ఇంత గ్రాండ్ గా, ఇంత ట్రెడిషనల్ గా, ఇంత సూపర్ గా ఉన్న ఈ శారీ ప్రైస్ వచ్చేసి 6200 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు బైలో పట్టు వస్తుందండి. అంటే దీంట్లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం. స్కై బ్లూ అండ్ ఇంక్ బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు. సారీ అంతా కూడా మనకు స్కై బ్లూ వచ్చేసి బోర్డర్స్ లో మాత్రం ఇంక్ బ్లూ తీసుకున్నారు అనమాట. దాంట్లో నుంచి కూడా మనకి ఏంటంటే ఇంక్ బ్లూ మీద కూడా మనకి స్కై బ్లూ తోటి లైన్స్ ఇచ్చారు. బోర్డర్ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి బోర్డర్ వచ్చింది అనమాట. దీనికి వచ్చేసి మనకు పళ్ళల్లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా పళ్ళంతా కూడా గోల్డెన్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. చిన్న పెటల్స్ లాగా మనకు 3 పెటల్స్ అనేది డిఫరెంట్ స్టైల్ లో మనకు ఫ్లవర్ వర్క్ లా తీసుకున్నారు. ఇటు సైడ్ ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు బ్లూ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చేసారు కాంట్రాస్ట్ గా. 4800 కి మనకి సారీ బైలు పట్టు. మనకి పళ్ళు కూడా చాలా రిచ్ గా ఇచ్చారు. శారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్ ఓన్లీ. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి వ్యూయర్స్, మనం ఎన్నో రకాల లేటెస్ట్ కలెక్షన్స్ చూస్తూ ఉన్నాం ప్రజ్ఞా సారీస్ లో. అవన్నీ కూడా లుక్ వైజ్ చాలా సూపర్ గా ఉన్నాయి కదా. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కూడా వేర్ చేసి అందరిలో చాలా స్పెషల్ గా, చాలా బ్యూటిఫుల్ గా కనిపించాలి అనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్. అలాగే ప్రజ్ఞా సారీస్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనం ఇప్పుడు చూసిన వెరైటీస్ తో పాటు ఇంకా ఆల్ బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. దట్ రీజనబుల్ ప్రైజెస్ కి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. కామదేని పట్టు వస్తుంది అనమాట. ట్రెడిషనల్ బ్రైడల్ కలెక్షన్స్ అన్నమాట. బ్రైడల్ గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు మిర్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పారాడ్ గ్రీన్ కాంబినేషన్ లో సారీ అంతా కూడా మనకు మిర్చి రెడ్ ఇచ్చేసి దాని నుంచి మనకు బోర్డర్స్ మాత్రం పారాడ్ గ్రీన్ అనేది తీసుకున్నారనమాట. గోల్డెన్ అనేది ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఫ్యాన్సీగా గ్రీన్ కలర్ తోటి ఇచ్చారు. దాంట్లో కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా చిన్న డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా మనకు రెడ్ కలర్ మీద అంతా కూడా మనకు గోల్డెన్ తోటి రిచ్ లుక్ తోటి మనకు ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నారు. బోర్డర్ మీద వచ్చిన ఫ్లవర్స్ మనకు కొంచెం స్మాల్ సైజ్ లో వచ్చేసి మధ్యలో వచ్చేసి మనకు ప్లెయిన్ గా కాకుండా అక్కడక్కడ కూడా మనకు ఒక రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకు మిడిల్ అంతా యాడ్ చేస్తూ వచ్చారు. సారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి హెవీగా. కింద బోర్డర్ హైలైట్ తీసుకున్నారు. చాలా స్పెషల్ గా డిజైన్ స్పెషల్ గా మనకు దీంట్లో కూడా మనకు వేరియేషన్ త్రీ డిఫరెంట్ వేరియేషన్ లో తీసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గోల్డెన్ ఇచ్చేసారు. దానిపై నుంచి చిన్న చిన్న మ్యాంగో మోటి మనకు గ్రీన్ కలర్ తోటి గోల్డ్ యాడ్ చేస్తూ వచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు టిష్యూ బోర్డర్ మీద కొంచెం మనకు ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకు ఫ్లవర్స్ నుంచి ఒక తామర ఫ్లవర్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారు. దీంట్లో కూడా ఒకటి నుంచి ఒకటి మనకి యాడ్ చేస్తూ మొత్తం అంతా కూడా క్రీపర్స్ ఇచ్చేసారు అనమాట. పళ్ళలో చూసినట్లయితే మనకు 2 షేడ్స్ అనేది తీసుకున్నారు అనమాట. గ్రీన్ అండ్ కాంబినేషన్ లో ఇచ్చేసి పళ్ళ పాటలు అంతా కూడా మనకు రుద్రాక్ష డిజైన్ తీసుకున్నారు. పళ్ళంతా కూడా లైన్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు రుద్రాక్ష డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్ లో వచ్చిన డిజైన్ మనకు మళ్ళీ డిఫరెంట్ స్టైల్ కంటిన్యూ ఇచ్చేసారు. కార్నర్ కి టెంపుల్ స్టైల్, కార్నర్ లో టెంపుల్స్ ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ కూడా మనకు అదే 2 షేడ్స్ లోనే బ్లౌజ్ ఇచ్చారనమాట. గ్రీన్ మిక్స్ అవుతూ మనకి బ్లూ మిక్స్ అవుతూ బ్లౌజ్ డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉన్నాయండి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 7500 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓ మై గాడ్, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, చాలా చాలా గ్రాండ్ గా ఉంది, చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంది కదా. మరి ప్రైస్ వచ్చేసి 7500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు పసిడి పట్టులోనే కలర్ కూడా మనకు చాలా బ్రైట్ కలర్, ఏంటంటే మనకు గోల్డెన్ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు అనమాట. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ తోటి వచ్చేసింది కలర్ కూడా డిఫరెంట్ స్టైల్లో. బోర్డర్ చూసినట్లయితే ఓన్లీ గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి అంతా కూడా మనకు సన్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు అనమాట. ఫ్లవర్స్ కూడా మనకు డిఫరెంట్ గా గోల్డ్ కలర్ మీదే గోల్డ్ తోటి మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. సన్ ఫ్లవర్స్ మనకు ఒక ట్రీస్ లాగా డిజైన్, సెల్ఫ్ కలర్ లో బుటీస్ అనేవి ఇచ్చారు. దగ్గరగా ఇచ్చారు, చాలా దగ్గరగా వచ్చేస్తుంటుంది. బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారండి. మీనా వర్క్ తోటి బోర్డర్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా మనకు బోర్డర్స్ మాక్సిమం పట్టు సారీస్ కంటే గోల్డెన్ బోర్డర్స్ అలా వస్తుంటాయి కదా, దీనికి మనం డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. జూట్ కలర్ తోటి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకు జూట్ యాడ్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకు మ్యాంగో మోటీ అనేది గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు. దానికి కూడా మనకి సర్వెన్స్ కి అంతా కూడా బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తూ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. సారీలో వచ్చిన గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి మనకు ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నారు. మొత్తం అంతా కూడా మ్యాంగో మోటీ అనేది కూడా ఫ్లవర్ లాగా బంచ్ ఫ్లవర్ లాగా డిఫరెంట్ లో ఇచ్చేసారు. ఎయిట్ సైడ్ వచ్చేసి మనకి అజ్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చి దాని నుంచి కూడా మనకి ఏంటంటే టెంపుల్ కలర్ అనేది టెంపుల్స్ అంతా కూడా బ్లూ కలర్ తోటి డిజైన్ చేశారు. కొంచెం స్పెషల్ అండ్ ఎలివేట్ అవ్వడానికి ఆరెంజ్ కలర్ యూస్ చేశారు. అవునండి, బోర్డర్స్ కూడా మనకి అవునండి సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది. బోర్డర్స్ అనేది మనకు స్పెషల్ గా బాగుంటుంది. జరీ కాకుండా మనకి ఇలా స్పెషల్ గా డిజైన్ చేశారు. దీనికి కూడా కాంట్రాస్ట్ మనకు డిఫరెంట్ స్టైల్ లోనే తీసుకున్నారు
తీసుకున్నారు అనమాట. అంటే మొత్తం అంతా కూడా పళ్ళలో మనకు పీచ్ కలర్ పళ్ళలో ఇచ్చేసారు. దానికి కూడా ఏంటంటే మనకు అంతా కూడా గోల్డ్ యాడ్ చేస్తూ ఇచ్చారనమాట. చిన్న వేవ్స్ లాగా ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం మనకు వేవ్స్ లోనే ఫాన్సీ బోర్డర్ ఇచ్చారనమాట. టాజిల్స్ కూడా మనకు పళ్ళ పాటలో టాజిల్స్ వచ్చేసాయి మొత్తం అంతా కూడా పళ్ళలో. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి సేమ్ వచ్చిన బోర్డరే మనకి కంట్లో ఇచ్చారనమాట. లేదు కొంచెం మనం పాటను అలా చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ సారీ. నైస్. టోటలీ మనకి పట్టులో డిఫరెంట్ కలెక్షన్ కావాలి అంటే కొంచెం వేర్ చేసినప్పుడు స్పెషల్ గా కనిపిస్తుంది గోల్డ్ కలర్. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ వచ్చేస్తుంది అనమాట. మరి ఈ పసిడి పట్టు లుక్ వైస్ చాలా చాలా గ్రాండ్ గా చాలా గోల్డ్ మీద రావడం తోటి మనకి చాలా లుక్ వైస్ చాలా బాగుంటుంది. కట్టుకున్నా కూడా ఈ సారీ చాలా డిగ్నిఫైడ్ గా మంచి క్లాస్ లుక్ ఉంటుంది అన్నమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుంది. 6300 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓహో yes, 6300 రూపీస్ కి మనకి. ఓకే 6300 రూపీస్ ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ సారీ ప్రైస్. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు బాలో పట్టు వస్తుందండి. ఇది కూడా ఏంటంటే మనకి ఆష్ కలర్ అండ్ చిక్కు కలర్ అంటే డిఫరెంట్ స్టైల్ లో మనకు 2 షేడ్స్ లో ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లు అయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి బోర్డర్ వచ్చేసింది. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఫాన్సీగా షెల్ఫ్ వర్క్ అనేది మనకు ఫాన్సీగా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా క్రీపర్ డిజైన్ సేమ్ షెల్ఫ్ కలర్ తోటి ఇచ్చేసి అక్కడక్కడ కూడా మనకు లోటస్ బంచెస్ ఇచ్చేసారు. ఒకటి వచ్చేసి మనకు గోల్డెన్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు బ్లూ కలర్ ఇట్లా యాడ్ చేస్తూ మనకు అంటే దీంట్లో కూడా ఏంటంటే డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. గోల్డ్ అంతా కూడా ఫిల్ చేస్తూ ఇచ్చారు ఫ్లవర్ వర్క్ మీద. మిడిల్ లో వచ్చేసి మనకు బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే సేమ్ మనకు లోటస్ ఫ్లవర్స్ సేమ్ షెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసి మధ్యలో బ్లూ ఇచ్చి దీంట్లో కూడా ఏంటంటే మనకు సిల్వర్ డ్రాప్ ఇచ్చారు. సేమ్ మనకి ఇట్లా ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటుంది. ఆల్టర్నేట్ స్టైల్ లో సెల్ఫ్ లో ఉంది మనకి బుటీస్ కూడా బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే డిఫరెంట్ గా గోల్డ్ అంతా ఫిల్ చేస్తారు కాబట్టి ఇది మాత్రం మనకు ఫ్లవర్ వర్క్ లా అనిపిస్తుంది. ఇది కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ పర్టికులర్ గా గమనిస్తేనే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది షెల్ఫ్ వర్క్ తోటి ఇచ్చారు. బోర్డర్ చూసినట్లు అవుతాయి కూడా పైన వచ్చేసి మనకు గ్రీన్ ఇచ్చారు కదా, కింద వచ్చేసి మనకు మజంటా కలర్ లో ఇచ్చేస్తారు. మజంటా కలర్ లో ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు సారీలో వచ్చిన బంచెస్ అనేది కంట్లో వచ్చేసింది అనమాట. ప్లెయిన్ గా కాకుండా సిల్వర్ యూస్ చేశారు, సిల్వర్ కలర్ తోటి యూస్ చేశారు. నైస్, చాలా లైట్ వెయిట్ గా ఉంది. బైలు పట్టులో డిజైనర్ పీస్ మనకి. పళ్ళ పాటలంతా కూడా మనకు పింక్ కలర్ పళ్ళ ఇచ్చేసారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ మీద అంతా కూడా ఫ్లవర్ వర్క్ ఇచ్చేసారు. గోల్డెన్ ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్య మధ్యలో అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి ఫ్లవర్ ఫిల్ చేస్తూ వచ్చారనమాట. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు వేవీ డిజైన్ ఇచ్చేసి దాంతో కూడా ట్రయాంగిల్ టైప్ లో మనకు డిజైన్ చేశారు. ఓకే, ట్రయాంగిల్ షేప్ లో మనకి డిజైన్ చేశారు. బ్లౌజ్ చూసినట్లు అయితే కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఇటు వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఎంత ఉంటుంది ప్రైస్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 3800 కి మనకి సారీ. టోటలీ లుక్ వైజ్ మాత్రం చాలా చాలా స్పెషల్ గా ఉంది. మరి సారీ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్ ఓన్లీ. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసారు. కొంచెం మనకు బ్రాడ్ గా ఇటు సైడ్ అటు సైడ్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారు అనమాట. ఇదంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా జూట్ అండ్ చందేరి 2 షేడ్స్ లో మనకి యాడ్ అవుతూ వచ్చింది కదా. ప్లెయిన్ గా కాకుండా మొత్తం అంతా కూడా పికాక్ అనేది అవునండి, ఆప్లిక్ డిజైన్ లోనే మనకి పికాక్ పొరి విప్పినట్టు డిజైన్ చేశారు. పళ్ళ పాటలో కూడా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. ఏంటంటే పికాక్స్ అనేది కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లోనే 2 పికాక్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారు. కొంచెం మనకు బ్రాడ్ గా కొంచెం మనకు పొరి విప్పినట్టు డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి మొత్తం పింక్ కలర్ ఇచ్చేసారు. మధ్యలో ఒక ఫ్లవర్ కూడా మధ్యలో మనకు పికాక్స్ 2 పికాక్స్ కి మనకి వేరియేషన్ చూపిస్తూ ఫ్లవర్ వర్క్ ఇచ్చేసారు అనమాట. జరీ లైన్స్ ఇచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి సారీలో వచ్చిన పికాక్స్ కొంచెం స్మాల్ సైజ్ లో ఇచ్చారనమాట. నైస్. బ్లౌజ్ కూడా మనకు వర్క్ చేసుకోవాల్సిన పని లేదండి, ఎందుకంటే టిష్యూ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, గోల్డ్ లైన్స్ దాని మీద కూడా సారీ కలర్ తోటి ఇచ్చేసి మొత్తం అంతా కూడా టిష్యూ యాడ్ చేస్తూ వచ్చారనమాట. నైస్. అంటే చందేరి కమ్ జూట్ బాగా యూస్ చేస్తున్నారు ప్రెజెంట్ నౌ డేస్. జూట్ ఫ్యాషన్ కాబట్టి జూట్ యాడ్ చేసి డిజైన్ చేశారు. నైస్, చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అండి. స్టిఫ్ గా ఉంది, వెరైటీగా కూడా ఉంది. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1950 పడుతుంది. ఓకే, 1950 రూపీస్ ఈ సారీ కాస్ట్. మరి కలర్స్ ఉన్నాయండి? కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఆరగంజాలోనే డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. అంటే ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఆరగంజా అంటే మాక్సిమం మనకి ట్రాన్స్పరెంట్ ఉంటదేమో అలా అనుకున్న వాళ్ళకి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా మనకు రిచ్ గా గోల్డ్ కలర్ తోటి రిచ్ లుక్ తోటి తీసుకున్నాం అనమాట. ఒక స్టాండ్ లైన్ లాగా మనకు
కంట్రీలో ఫ్లవర్ వర్క్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు క్రీపర్స్ అండ్ లీవ్స్ ఇట్లా డిజైన్ డిఫరెంట్ స్టైల్ ఫ్లవర్స్ లీవ్స్ బర్డ్స్ అనేది మనకి కంట్రీలో వచ్చేసాయి అనమాట. లోటస్ ఉంది, రోజ్ ఉంది, సన్ఫ్లవర్, డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి ఇచ్చేసారు. బ్లూ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ వచ్చేసింది అనమాట. బోర్డర్ చూసినట్లు అవుతాయి కూడా మనకు గోల్డెన్ తోటి లైన్స్ లాగా బోర్డర్స్ ఇచ్చేసారు టూ సైడ్స్. సారీ మొత్తం సింగిల్ కలర్ అనమాట, సింగిల్ కలర్ లో వచ్చేసిందండి. బోర్డర్స్ పైన వచ్చేసి మనకు చిన్న బోర్డర్ చూస్తాం కదా, కింద వచ్చేసి మనకు ఆ లైన్స్ కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చారనమాట. ఓకే, సారీ అంతా కూడా మనకి ఇలానే రన్ అవుతూ వస్తుందండి. పార్టీస్ కి బాగుంటాయి. ఫ్రిల్స్ పార్ట్ లో కూడా మనకి ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఉండకుండా ఉండడం కోసం మాక్సిమం మనకి హాఫ్ వరకే వస్తుంది కదా, ఇది మనకు ఎక్కువగా ఇచ్చేసారు, ఫోల్డ్ అయ్యే వరకు ఇచ్చేసారు మొత్తం. సారీ ఎండింగ్ వరకు ఇలా ఆల్ ఓవర్ జరీ వర్క్ అనేది మనకి ఉంటుంది. పళ్ళలో కూడా మనకి టాజిల్స్ ఇచ్చేసారు, టాజిల్స్ కూడా ఇచ్చారు, మనకి టాజిల్స్ ఇచ్చేసారు పళ్ళలో. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ప్లెయిన్ ఇచ్చారు. అయితే మనం గోల్డ్ ఏదైనా గోల్డ్ గానీ అలా మనకు రిచ్ గా వేసుకోవాలి, పార్టీస్ కి వెళ్ళాలి, డిఫరెంట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. లేదన్నా కూడా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. నైస్. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఇందులో కలర్స్ చాయిస్ మనకి చాలా ఉన్నాయి అనమాట. ఓకే, 1950కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీ చాలా కలర్ఫుల్ గా, చాలా రిచ్ గా, చాలా హెవీ లుక్ ఉంది కదా. మరి కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ ఓన్లీ. మరి ప్రజ్ఞా సారీస్ లో మనం ఈ రోజు అన్ని కూడా చాలా స్పెషల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ చూస్తున్నాం. ఇవే కాకుండా పెళ్లిలకు సంబంధించిన బ్రైడల్ కలెక్షన్స్ ఉంటాయి, పెట్టుబడులకు సంబంధించిన డిఫరెంట్ కలెక్షన్ సారీస్ కూడా ఉంటాయి. మార్కెట్ లో ఏవైతే లేటెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మన ప్రజ్ఞా సారీస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి. వ్యూయర్స్, మరి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ సారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి. దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్. అలాగే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది ప్రజ్ఞా సారీస్ వరకు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మీద మనకు హ్యాండ్లూమ్ కోట వస్తుంది అనమాట. కోట, ఓకే, బ్లాక్ ఎవర్ గ్రీన్ అండి, బాగుంటుంది కాంబినేషన్. గోల్డెన్ బార్డర్ ఇచ్చేస్తాం. మేడ్ లో చూసినట్లు అయితే మనకు సన్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్, ఒకటి వచ్చేసి మనకు ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇచ్చారు. గ్రీన్ లో కూడా మనకు డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో ఇచ్చారు అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇచ్చేసి బ్లాక్ క్రీపర్ ఇచ్చారు మనకి. మొత్తం సారీ అంతా ఇలానే వచ్చేస్తుంది. బోర్డర్ చూసినట్లు అయితే కింద బోర్డర్ డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. పైతాని బోర్డర్ ఇచ్చేస్తారు. గోల్డ్ మీద అంతా కూడా మనకు పైతాని బోర్డర్ అంతా రన్ అవుతూ అంటే సారీలో కలర్స్ అంతా కూడా యూస్ చేసిన కలర్స్ ఫ్లవర్స్ అనేది కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో ఇచ్చారు, పెద్ద సైజ్ ఫ్లవర్స్. సో సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుందండి. అంటే బ్లాక్ మీద మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు అనమాట. సో పళ్ళలో వచ్చేసి మనకు జస్ట్ ఎండింగ్ లో మనకు గోల్డెన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ గా బ్లాక్ కలర్ తోటి ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు గోల్డెన్ తోటి కొంచెం బ్రాడ్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఓకే, సో నైస్. అంటే బ్లాక్ మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయండి. ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1850కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, 1850 రూపీస్ ఈ సారీ కాస్ట్. కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైం చూద్దాం. షిఫాన్ మీద రామా గ్రీన్ వస్తుంది అనమాట. బోర్డర్స్ అనేది మనం స్పెషల్ గా తీసుకున్నామండి. ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో ఫిష్ వర్క్ ఇచ్చారనమాట. ఒక ఫిష్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ లో, ఇంకో ఫిష్ వచ్చేసి మనకు రామా గ్రీన్ లో, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు 2 ఫిషెస్ అనేది యాడ్ చేస్తూ మధ్యలో అంతా కూడా మనకు ఫిష్ మధ్యలో మనకి ఏంటంటే మిర్రర్ చేస్తూ వచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకి ఆరియా వర్క్ వచ్చేస్తుంది. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ అండ్ పల్స్ అనేది మనకి యాడ్ చేస్తూ వచ్చారు. అక్కడక్కడ కూడా హాఫ్ పల్ పేస్ట్ చేశారు. పల్ కి ఏంటంటే మనకి పల్ వర్క్ అనేది ఫేస్ చేశారు అనమాట. ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ లో వచ్చేస్తుందండి. దీనికి మనం బ్లౌజ్ రిచ్ గా తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? సారీ బ్లౌజ్ మనకి చాలా రిచ్ గా తీసుకున్నామండి. ఓకే, టోటలీ వర్క్ ఇచ్చారు. వర్క్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. సో మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కి ఇచ్చారు, ఫ్రంట్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఎందుకంటే మనకంతా కూడా ఫిషెస్ లో కూడా మనకి ఏంటంటే క్రీమ్ అండ్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు కాబట్టి రామా గ్రీన్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో సేమ్ అలానే మనకు బ్లౌజ్ కూడా ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకు సేమ్ అదే ఫిషెస్ అనేది వర్క్ తీసుకున్నారు. నైస్. సో బ్లౌజ్ అనేది గ్రాండ్ గా ఇచ్చారు. మరి ఈ సారీలో కలర్స్ ఉన్నాయండి? ఉన్నాయండి. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1500 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా వచ్చింది. మరి సారీ కూడా చాలా గ్రాండ్ గా ఉంది. కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ గారు. ఏంటంటే చాలా 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 బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ కలెక్షన్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సారీస్ మా వ్యూయర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.
పియర్స్ చూసారు కదా, ప్రజ్ఞా సారీస్ లో ఉన్న ఆల్ లేటెస్ట్ వెరైటీ సారీస్ ని. మరి మీకు కూడా ఇలాంటి సారీస్ కావాలి అనుకుంటే ప్రజ్ఞా సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వాటి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.